హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. చూడండి ఆ మొక్కలు ఎలా ఉన్నాయో, మంచిగా ఉన్నాయేమో, ఎట్లా ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఎంత మంచిగా ఉందో మా గార్డెన్. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా మంచిగా ఉన్నాయి చెట్లు మొక్కలు. ఎంత మంచిగా ఉన్నాయంటే హెల్దీగా ఉన్నాయండి, చాలా హెల్దీగా ఉన్నాయి. చిన్న మొక్క తెచ్చి పెట్టాను చూడండి, ఎంత మంచిగా ఉందో. ఇది చాలా మంచిగా ఉంది కదా. చిన్న తెచ్చానండి, చాలా చిన్నగా. ఇంతకుముందు చూపించాను చిన్న మొక్క, అది చిన్న మొక్క చాలా బాగున్నాయి. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు మంచిగా పెరిగినాయండి, పర్వాలేదు, బాగున్నాయి. దీనికి నేను వేయడం ఏంటంటే, ప్రతి మొక్కకి నేను పుల్లటి మజ్జిగ ఇస్తున్నానండి. ఏ దానికైనా కూడా పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను. పూల మొక్కలకైనా కూడా, మన వంకాయ మొక్కలకైనా, పచ్చిమిరపకాయలు, టమాటా మొక్క, ప్రతి దానికి కూడా నేను పుల్లటి మజ్జిగనే ఇస్తున్నాను. పుల్లటి మజ్జిగ ఏదన్నా కొంచెం కీడ పడితే పేనుబంక అలాంటిది పట్టిందనుకోండి, మామూలుగా పేనుబంకకైతే ఇది వేస్తున్నాను, వేప నూనె కొద్ది కుక్కుడుగా వేసి వేప నూనె వేస్తున్నానండి, స్ప్రే చేస్తున్నాను అంతే. ఇది చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా మంచిగా. కాకడ మల్లె అండి, ఇది కాకడ మల్లె అంటారు. ఎంత మంచిగా అసలు. పూలు అయితే రోజు ఇన్ని పూలే ఉంటాయండి మా మొక్కకి. రోజు ఇన్ని పూలు తెంపుకుంటున్నాం, మాకైతే రోజు అన్ని పూలు మంచిగా ఉంటాయి. ఒక్కరు పెట్టుకున్నంత పూలు కంపల్సరీ. కనకాంబరాలు అవి వేసి చల్లుకున్నంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చాలా మంచిగా ఉంది మొక్క. ఎంత అసలు పూసిందంటే పూలు, ఒక్కొక్క రోజు పూలే, రోజు పూలే. ఒక్క రోజు కూడా పూలు లేదని లేదు. మంచిగా ఉంది కదా. ఇది చూడండి, జాజి మొగ్గు, జాజి మొగ్గు అంటారా, జాజి చెట్టు, సన్నజాజి, విరజాజి, సన్నజాజి అంటారు కదా, ఈ చెట్టు అండి. దీనికి కూడా బాగా వచ్చాయండి పూలు, బాగా కొన్ని రోజులు మంచిగా వచ్చాయి పూలు. దీనికి కూడా మల్లివేరు మొక్క అండి, ఇది మల్లివేరు మొక్క చెట్టు మొక్క. దీనికి కూడా మంచిగా తెచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంది. దాంట్లోనే కాకర మొక్క కూడా పెట్టాను చూడండి, కాకర టమాటా మొక్క. నేను ఒక్క బకెట్లో ఒక్క మొక్క పెట్టానంటే, ప్రతి బకెట్లో కూడా ఒకటి రెండు ఉంటాయండి, కంపల్సరీ పెడతాను. తోటకూర చూడండి ఎంత మంచిగా ఉందో కదా, చాలా బాగా వస్తుంది. క్రీట్లు వేసాను చూడండి, ఒక క్రీట్లు వేస్తే 2 క్రీట్లు ఉన్నాయి, 2 క్రీట్లలో కూడా తోటకూర ఉంది. ఇది చూడండి, ఇది వచ్చి మన ఏమంటారు, ఇది అనపకాయలు అంటారండి ఊర్లో. అనపకాయ మంచిగా వచ్చింది, తెంపాలా. టమాటా పండు చూడండి, టమాటా చెట్లు మీరు పూత వచ్చినప్పుడు చూసారు కదా, ఇప్పుడు చూడండి మా టమాటా చెట్లు ఇప్పుడు ఎంత అస్సలు మంచిగా, చాలా అస్సలు బాగా వచ్చాయండి టమాటాలు. కానీ మొన్న 2 రోజులు వర్షం వచ్చి కొంచెం బూజులాగా వచ్చింది కదా, ఆ బూజుకి ఆకులన్నీ ఇలాగ అయిపోయినాయండి. కానీ టమాటాలు అయితే బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అసలు చాలా రిజల్ట్ వచ్చింది టమాటాలలో, చాలా బాగున్నాయి అసలు. ఎంత మంచిగా ఉంది టమాటా పిందెలు కానీ, పూత కానీ ఇలా రాలలేదు. కానీ పూత అయితే రాలేదు, కొద్ది రాలింది. టమాటాలు అయితే బాగున్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ టమాటాలు అయిపోయిందాక మళ్ళీ నారేసానండి, మళ్ళీ పెట్టుకుందాము. సరే, మళ్ళీ పెడదాం. ఈ నార ఇది అయిపోయిందాక మళ్ళీ పెడదామనేసి వేసి పెట్టానండి. టమాటా మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ప్రతి దాంట్లో టమాటా మొక్కలు ఉంటాయండి. నాకైతే టమాటా మొక్కలు, వంకాయ ఉంటుందండి. ఇది చూడండి ఎంత మంచిగా ఉంది కదా. బఠానీలు అండి అవి, బఠానీలు చాలా దగ్గర వేసాను, చాలా దాంట్లో ఉన్నాయి. బఠానీలది కూడా ఉన్నాయి, బఠానీలు పెట్టాను, వచ్చాయి. ఇది చూడండి ఎంత మంచిగా ఉంది కదా. చామంతి, పింక్ చామంతి అండి, ఇది ఎంత బాగుంటుంది. లైట్ పింక్, చాలా బాగుంటుంది లైట్ పింక్ చామంతి. చాలా మంచిగా అసలు చాలా వచ్చాయి చామంతి మొక్కలు. అది కూడా ఒక టమాటా మొక్క పెట్టాను చూడండి, టమాటా మొక్క. ప్రతి దాంట్లో టమాటా మొక్క అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇలాగ ఆకులు మెల్లమెల్ల కింద తెంపేసుకుంటే చెట్టు మంచిగా ఉంటుందండి. ఇది వచ్చి ఆరెంజ్ అండి, ఆరెంజ్లో ఎల్లో అయింది. అది ఇట్లా తెంపేసేయాలండి మొక్కలకి ఆకులు. మంచిగా ఆకులు తెంపేసుకుంటే కింద ఆకులు తెంపేస్తే పైకి మంచిగా వెళ్తుంది మనకు, కాబట్టి అలా తెంపుకోవాలి. ఇది కూడా చాలా బాగున్నాయి. వేరే చూసింటారు మీరు. ఈ వైట్ చామంతి చూడండి ఒకసారి. వైట్ చామంతి అయితే ఈ తరగని చెట్టు అండి నాదైతే. కానీ ఈ మొక్క అనుకుంటే నేను చాలా అసలుకి, ఈ మొక్క చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది కూడా ఒక కొమ్మ ఇచ్చారు ఒకరు, వేరే వాళ్ళు ఇచ్చింటే తెచ్చి పెట్టుకున్నాను. చాలా మంచిగా ఉన్నాయి. ఇది అయితే చాలా బాగున్నాయి కదా.
ఎంత మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇప్పుడు ఇడుగుతున్నాయండి అవి. ఇది వైట్ చామంతి చూడండి ఒకసారి, వైట్ చామంతి అసలు చాలా అసలుకి ఎంత మంచిగా ఉందంటే అసలుకి చూడండి, చెట్టు నిండు పూలు మొగ్గలు. మీరు చూసి అవతల నుంచి యువతల వరకు మొత్తం అండి అసలుకి ఒక దండ, ఒక మంచిగా ఒక హారం చేయొచ్చు అంత ఉంది, అంత పెద్ద ఉన్నాయి. చాలా బాగున్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. దీనికైతే పుల్లటి మజ్జిగ ఇచ్చినామనుకోండి మనము, చాలా మంచిగా అవుతుంది. పుల్లటి మజ్జిగ దీనికి చాలా మంచి పని చేస్తుందండి, పింద పూత రాలకుండా వస్తుంది. పాలకూర చూడండి, ఒక డబ్బాలో వేసాను, సగం సగం కోసి డబ్బా. పాలకూర ఎంత మంచిగా వచ్చింది అసలు. పాలకూర ఇప్పుడు నేను స్టార్ట్ చేసి మొత్తానికి వచ్చి 5వ నెల 6 అంటే 6 లాస్ట్లో వేసాను కాబట్టి 5వ నెల, కరెక్ట్ 5వ నెల ఇప్పుడు నేను వేసి నా గార్డెన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఒక ఆకుకూర కూడా బయట కొనలేదండి. ఎందుకంటే మనం మంచిగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. రత్నకూర గడ్డ చూడండి ఎంత పెద్ద గడ్డ ఊరిందో, ఎంత గడ్డ వచ్చింది చూడండి. మొన్న నీళ్ళు వేస్తుంటే బయటపడ్డదండి, అది చూసి వీడియో చేశాను. తీసినప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను ఎన్ని గడ్డలు వచ్చినాయి లోపల చూద్దాము ఎన్ని ఉన్నాయో. దీంట్లో కూడా ఉన్నాయి చూడండి ఒక గడ్డ, దీంట్లో కూడా ఒక గడ్డ వచ్చింది. ఇలా అన్నాను నేను, వస్తే అవ్వండి ఎంత పెద్ద ఊరింది గడ్డ. చాలా పెద్దగా ఉన్నాయండి, లావు ఉన్నాయి, చాలా లావు ఉన్నాయి గడ్డలు, ఇంతంత పెద్దగా ఉన్నాయి. తీద్దామండి. తీసిన తర్వాత అది కూడా ఒక టైం ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఊరు వెళ్ళేసి వచ్చాను. 15 రోజులు అయింది ఊరు వెళ్ళేసి. పిల్లలు ఉన్నారు అంతే, పిల్లలు సరిగా పట్టించుకోలేదు. ఇక నేను వచ్చాను కదా, ఇంక తర్వాత హార్వెస్ట్ చేద్దామండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసినప్పుడు అది కూడా వీడియో చేస్తాను, అది కూడా వేద్దాము. అనపకాయలు చూడండి, అనపకాయ చెట్లు కూడా అవి కూడా చెట్లు 4-5 దగ్గర ఉన్నాయండి. అనపకాయ చెట్లు కూడా, బెబ్బర్ మొక్కలు, అనపకాయ మొక్కలు అన్నీ ఉన్నాయి చూడండి. శనగది, బఠానీలు, మల్లె చెట్టు అండి, మల్లె చెట్టు తీసి పెట్టాను, మంచిగా వస్తుంది. ఇది కూడా బాగా వస్తుంది. మొన్ననే కొన్నాను, అది కూడా 3 నెలలు అవుతుంది కొనేసి. ఇది ముళ్ళు తోటకూర చూడండి, అది తీసేసి పడేసేయాలండి. అది పెట్టుకోవద్దండి, ఎవరైనా ఉంటే కూడా తీసి పడేసేయండి మనకి. ఎందుకంటే పిల్లలు అలా వచ్చేసినప్పుడు బాగా పుచ్చుకుంటే చాలా పెద్దగా ఉంటాయండి ముళ్ళు తోటకూర. టమాటా మొక్కలు చూడండి, ఇది ముళ్ళు వంకాయ బాగా ఎంత పెద్దగా ఇడిగింది కదా, చాలా పెద్దగా అయింది కానీ పూత రాలేదు. చూద్దామని పెట్టానండి. నేనైతే వేయలేదు, అదే వచ్చింది, దానంతకు అదే వచ్చింది. అది చూద్దాం ఇంకా ఎట్లా అవుతుంది అనేసి ఉంచేసాను. ఇది గ్రీన్ వంకాయ పొడి వంకాయ అండి. ఇది గ్రీన్ వంకాయలు, ఇది కూడా బాగా పూత పింద ఫుల్ దిగింది, మంచిగా వస్తున్నాయి. చెట్టు ముక్కలు చాలా బాగా వస్తున్నాయి, ఇవి కూడా మంచిగానే వస్తున్నాయి. మంచిగా చూడండి ఎంత మంచిగా పూత దిగింది కదా, చాలా బాగా దిగింది కదా పూత. మనము మంచిగా పెంచుకోవడం విధాలు మంచిగా పెంచుకోవచ్చండి. ఇది కూడా ముళ్ళ వంకాయనండి, ఇది కూడా ముళ్ళ వంకాయ చెట్టు పెద్దగా అయింది, బాగా మంచిగా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. పెంచుకుంటే మంచిగా అన్నీ అవుతాయండి. జామ మొక్క చూడండి, జామకాయ అప్పుడు చిన్న పిందెలు చూసారు కదా, ఇప్పుడు చూడండి కొంచెం పెద్దగా అయినాయి. అన్నీ ఒక్కొక్క దాంట్లో అన్నీ ఉన్నాయండి. టమాటాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఒక్క మొక్కనే లేదండి, మొక్కలో ఏదో ఒక మొక్క ఉంటుంది. వాటర్ ఆపిల్ అండి, ఇది వాటర్ ఆపిల్ మొక్క. వాటర్ ఆపిల్ చూడండి ఎంత మంచిగా ఉంది, వాటర్ ఆపిల్ది. టమాటా మొక్క ఉంది, వాక్కాయ మొక్క, టమాటాకి చూడండి టమాటాలు కాసినాయి, మంచిగా టమాటాలు వచ్చాయి కదా. టమాటాలు అయితే ఈ సంవత్సరం నాకైతే చాలా టమాటా బాగా వచ్చిందండి. ఈ సంవత్సరమే కదా, ఫస్ట్ సారే కదా నాకు, చాలా బాగా వచ్చాయండి టమాటాది అయితే కానీ. ఏదైనా కూడా నేను మొక్క పెట్టానంటే కూడా అలాగ బతికిపోతున్నాయి, అలాగనే వస్తున్నాయండి, చాలా మంచిగా వస్తున్నాయి. చాలా మంచిగా ఉన్నాయి టమాటాలు కూడా, హెల్దీగా ఉన్న బాగా ఎంత ఉందండి. వాక్కాయ చూడండి, వాక్కాయ మొక్క అండి ఇది, వాక్కాయ చెట్టు చూసింటారు కూడా చాలామంది. వాక్కాయ చెట్టు పెంచుతున్నారు కూడా ఇప్పుడు మిద్దె తోటలలో. నేను కూడా ఒకటి తెచ్చి పెట్టానండి, పూత పింద వస్తుందండి, పూత పింద దిగుతుంది ఇప్పుడు. వాక్కాయ అండి, ఒక వాక్కాయ వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉంది వాక్కాయ. చిన్న వాక్కాయ కాదండి, పెద్ద వాక్కాయ అండి, ఇది పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉందండి. మన ద్రాక్ష ఉన్నట్టుందండి, పెద్ద వాక్కాయ. తోటకూర చూడండి, అక్కడ తోటకూర ఉంది.
వంకాయ మొక్కలు ఉన్నాయి, టమాటా మొక్కలు ఉన్నాయి, కనకాంబరాల మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి మొక్క ఉందండి నా దగ్గర. ఇలాగ మొక్కలు ఏదన్నా ఉంటే కన్నా అప్పటికప్పుడు తీసి పడేసుకుంటూ ఉంటేనే మనకి చాలా మొక్కలు కింద నుంచి తీస్తే పైన నుంచి మంచి హెల్దీగా వస్తూ ఉంటాయండి. కింద నుంచి తీసేసాల అసలు ఆకు కింద ఆకు మనం ఎంత తీసినామంటే పైన ఆకు అంత మంచిగా తీగ పారుతుంది అన్నట్టు మంచిగా పెరుగుతుంది. మొక్క కూడా హెల్దీగా ఉంటుంది. మొక్క పారడంలో కూడా కాయ తీయడంలో కూడా కాయ మంచిగా హెల్దీగా దిగుతుంది. కాయ కూడా బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది పండు కాయ. ఏదైనా ఏ చెట్టుకైనా కూడా మనం కింద తీసేస్తేనే మంచిగా వస్తుంది అనుకోండి. స్టార్ ఫ్రూట్ చూడండి, స్టార్ ఫ్రూట్ మొక్క ఇది. స్టార్ ఫ్రూట్ చిన్న చెట్టు తెచ్చాను, 3 నెలలకి ఇంత అయిందండి. బాగా వస్తుంది స్టార్ ఫ్రూట్స్ కూడా. వచ్చే సంవత్సరం కాయొచ్చు అనుకుంటున్నాను. కాపు రావచ్చు, వచ్చే సంవత్సరంలో రావచ్చు. చిన్న తెచ్చాను. టమాటాలు చూడండి ఒక్కసారి. అందులోనే ఒక్కొక్క ఫ్రూట్స్ మొక్కలో ఒక్కొక్క టమాటా చెట్టు ఉంది, నాది ఒక్కొక్క వంకాయ మొక్క ఉంది చూడండి. అసలు మొన్న ఈ వర్షాలకి దీనికి 2 రోజులు వర్షం వచ్చి బూజు వస్తేనే మొత్తం ఆకంతా మొత్తం అట్లా అయిపోయిందండి, ఎండిపోయినట్టు అయిపోయింది. కాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. కాయ చూస్తే బాగా దిగింది కానీ మొక్కలు చూస్తే ఆకు చూస్తేనే అట్లా అయింది. కానీ ఆ చెట్టు అయితే మంచిగా ఉంది, కొమ్మలు అయితే మంచిగా ఉంది. బఠానీలు చూడండి ఎలా కాసినాయో. బఠానీ మొక్క చూడండి మంచిగా వచ్చింది కదా, బఠానీలు బాగా వచ్చినాయండి. ప్రతి దాంట్లో కూడా బఠానీలు మొక్కలు ఉన్నాయి. ఎన్ని వచ్చాయో చూడండి దాంట్లోనే బఠానీలు. టమాటాలు, స్వీట్ లెమన్ చూడండి. స్వీట్ లెమన్ వస్తుంది కదా, స్వీట్ లెమన్ చూడండి ఎంత మంచిగా ఉంది. స్వీట్ లెమన్ చెట్టు, స్వీట్ లెమన్ ఉంది. పూత పింద మంచిగా దిగుతుందండి స్వీట్ లెమన్. ఎంత మంచిగా ఉంది, చాలా బాగుంది. స్వీట్ లెమన్ మొక్క కూడా చాలా బాగుంది. స్వీట్ లెమన్ది పూత పింద మంచిగా దిగుతుంది కదా స్వీట్ లెమన్. ఎంత బాగుంది కదా. అన్నీ పెంచుకోవచ్చండి, అందరం పెంచుకోవచ్చు. మంచిగా పెంచుకోవాలనుకుంటే మనకి చూడండి. టమాటాలు చూడండి, టమాటా మొక్క చూడండి ఎంత మంచిగా వస్తుంది. టమాటా హెల్దీగా ఉంటున్నాయి మంచిగా టమాటాలు. ప్రతి దాని టమాటాలు దాంట్లో ప్రతి దాంట్లో టమాటాలు వస్తున్నాయి చూడండి. టమాటాలు గుత్తులు కాసినాయి కదా టమాటాలు. బాగా టమాటాలు గుత్తులు వస్తున్నాయి కదా. ఎంతంత గుత్తులు వచ్చినాయి చూడండి టమాటాలు. నేను ఊరు వెళ్ళినప్పుడు ఇంకా తెంపేస్తారండి మా పిల్లలు. ఇప్పుడు ఫోన్ లేదు, ఫోన్ లేకుంటే ఇంకా వీడియో తీసేదానికి లేదనేసి తెంపేశారు. చాలా గాలి తీసేశారు. ఇంకా ఉన్నాయి, తెంపినప్పుడు మళ్ళీ తర్వాత మనం హార్వెస్ట్ చేద్దామండి. చాలా బాగా వచ్చాయి కదా, గుత్తులు మంచిగా వచ్చాయండి. మంచి టమాటాలు కూడా బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి. అంజీర్ మొక్క చూడండి, అంజీర్ మొక్క కొంచెం అంజీర్ పెద్దగా అయినాయి. మొక్క కూడా కొంచెం పెద్దగా అయింది కదా అంజీర్ మొక్క. మామూలుగా అన్ని ప్రతి మొక్కలండి, ప్రతి దాంట్లో ప్రతి మొక్క ఏదో ఒకటి. వంకాయ మొక్క, టమాటా మొక్క, చెరుకులు, శనగలు అన్నీ మొత్తం ఆల్ రోడింగ్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా దాంట్లో, అన్నీ మొత్తం ఉన్నాయి కదా. ప్రతి మొక్కలో ప్రతి శనగలు ఉన్నాయి చూడండి. శనగలు అన్నీ ఉన్నాయండి మంచిగా. అన్నీ వస్తున్నాయి, టమాటాలు వస్తున్నాయి చూడండి. శనగలు చూడండి, శనగలు ఎంత మంచి శనగలు అయితే 4-5 తోటలు ఉన్నాయండి. శనగ చెట్టుకి మంచి పెద్దగా వస్తున్నాయి కదా, ఎంతంత పెద్దగా వస్తున్నాయి చూడండి. పెంచుకుంటే అన్నీ పెంచుకోవచ్చండి, మనం మంచిగా పెంచుకోవచ్చు. పెంచుకునే విధానం ఉండి మనం అన్నీ ఓపిక ఉంటే అన్నీ పెంచుకోవచ్చండి. పైన మిద్ది తోట మీదనే ఉండి మంచిగా వచ్చేసినాయి, తెంపి అంత వచ్చేసినాయి చూడండి. మా చిక్కుడు మొక్క చూడండి ఒకటి, ఇది వేరే చిక్కుడు మొక్క. వేరే వీడియోలో చూపించాను మీకు, అప్పుడు పూత రాలేదు కదా. ఇప్పుడు చూడండి పూత పిందె ఫుల్ దిగింది చూడండి, ఎంత మంచిగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు పూత పిందె ఉంది. ఇది వేరే చెట్టు,
ఇంకొక చెట్టు ఉంది, ఇంకొక దాని పక్కన ఇంకొక మొక్క ఉందండి. దాంట్లో చూడండి ఒకసారి కాపు ఎట్లా వచ్చిందో. మీ అసలు నేను ఏం కింద పెట్టలేదండి, మామూలుగా ఏదో ఒక ప్లాస్టిక్ ట్రప్పు లాంటిది ఉంటే అది వేస్ట్ ట్రప్పు దాంట్లోనే పెట్టాను చూడండి. ఈ మొక్కలు చూడండి ఒక్కసారి. ఇప్పుడు చూడండి ఇది వేరేదండి, ఇది దీంట్లో చూడండి చిక్కుడుకాయలు ఎంత మంచిగా వచ్చాయో. ఒకటి గుత్తులు గుత్తులు వచ్చాయి చూడండి, చాలా బాగా కాశాయండి. ఇది కూడా మంచిగా కాశాయి. ఇక ఇది ఊరు వెళ్ళేసి వచ్చాను కదా, మామూలు వీడియో తీసానండి. హార్వెస్ట్ చేసేటప్పుడు అది కూడా ఒక వీడియో తీద్దాము, హార్వెస్ట్ చేసిందాము. అప్పుడు కూడా హార్వెస్ట్ అప్పుడు కూడా వీడియో తీస్తానండి, మీకు చూపిస్తానండి ఎన్ని కాయలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయండి. ఊరు వెళ్ళేసి వచ్చానండి, కొంచెం లేట్ అయింది. నాకు లేట్ అయితేనే కొంచెం కాయ ముదిరిపోయిందండి. ముదిరినాయి కదా, తర్వాత చూపిస్తానండి. ఒకరోజు మొత్తం తీస్తాను. అవ్వండి ఎంత మంచి కింద నుంచి మొత్తం పై వరకు కాసిందండి కాపు. ఒకటే కాపు కాసిందండి, బాగా వచ్చాయి. అసలు ఆకంతా రాలిపోయింది వర్షానికి, అది బూజుకి మొత్తం ఆకు చూడండి ఎలా రాలిపోయిందో కదా. చాలా మంచి అయినా కూడా మనం ఆకు రాలుకుంటే కింద నుంచి మనం తెంపేయాలండి కంపల్సరీ. ఆకు తెంపేస్తేనే మనకు మొక్క బాగా చాలా హెల్దీగా ఉంటుందండి. ఆకు తెంపడంలోనే మనకి చాలా బెటర్, చాలా అసలు మొక్కల కంటే కింద నుంచి ఆకు తీసేస్తుంటేనే మంచిదండి మనకి. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క దగ్గర. లేదంటే 100 గ్రాములు ఉంటుంది, ఒక్కొక్క దానికి 100 గ్రాములు ఉన్నాయండి. ఒక్కొక్క గుత్తికి 100 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు కంపల్సరీ ఉన్నాయండి ఒక్కొక్క గుత్తికి. అలా కాసాయి, చాలా మంచిగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి మా దగ్గర. అది వేరేది. దీనికి చూడండి వేరే ఆడనే ఉన్నాయి రెండు, ఒకతానే కదా. ఇది చూడండి ఎంత మంచి మొగ్గలు. ఇప్పుడు చిన్న చిన్న మొగ్గ పూత మొగ్గ ఉందండి దీనికి, చిన్న చిన్న ఉన్నాయి. ఇప్పుడు పూత పిందతోటి ఉంది అంతా. పైన చూడండి ఒకసారి కింద పై వరకు చూపిస్తే మొత్తం పూత పింద దిగుతుందండి. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. నేను కొంచెం మేకల వేరేవి తెచ్చుకున్నానండి మొన్న ఊరు నుంచి, ఒక 4 సంచులు తెచ్చుకున్నాను. ఇక ఈ పూత అయిపోయిందాక తెంపేసింది, హార్వెస్ట్ చేసిందాక ఇక మేకల వేరే వేస్తున్నానండి ఇప్పటి వరకు కూడా. పప్పాయి చెట్లు కూడా ఒక టమాటా మొక్క పెట్టాను చూడండి. టమాటా మొక్క కూడా పూత మంచిగా పింద వచ్చి కాయ వస్తుంది. దీనికి కూడా ఒక పింద దిగింది చూడండి. పప్పాయి మొక్కకి పిందలు పూత పడింది, అందుకు ఇంకా కింద పెట్టలేకపోయాను. ఇక్కడే పెంచాలనుకుంటున్నా, పెంచుతున్నాను అండి. పాలకూర చూడండి ఎంత మంచిగా ఉందో. పాలకూర ఉంది, పుదీనా చూడండి, పుదీనా ఎంత మంచిగా వస్తుంది. పుదీనా అయితే కన్నా చాలాసార్లు తెంపాను కూడా, చిన్న చిన్న వీడియోస్ షార్ట్ వీడియోలు పెట్టాను. శనగలు, ఇది దవనం అండి, శనగ మొక్కలు దవనము. అవ్వండి టమాటా మొక్కలు అని ఒక్కొక్క దాంట్లో టమాటా మొక్క. ఇలా గిల్లేసుకోవాలండి మనం, కింద ఇలా గిల్లేసుకున్నామంటే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది. అలా తీసేసుకోవాలి మొక్క కింద నుంచి ఆకు తీసేసామనుకోండి చెట్టు మంచిగా వస్తుందండి, బాగా వస్తుంది, గుబురు వస్తుంది చెట్టు కూడా బాగా వస్తుంది. ఇలా తీసేయాలండి మనం కింద నుంచి. పాలకూర చూడండి ఎంత మంచిగా ఉంది కదా, చాలా బాగుంది. పాలకూర ఉంది, తోటకూర ఉంది, మెంతన కూర ఉంది నా దగ్గర, చుక్క కూర ఉంది. ఇది చూడండి కొయ్యి తోటకూర అండి, ఇది కొయ్యి తోటకూర ఎంత మంచిగా ఉంది కదా. కొయ్యి తోటకూర, పాలకూర అన్నీ ఉన్నాయి, ప్రతి కూరలు ఉన్నాయి. చామ ఆకు చూడండి ఎంత మంచిగా ఉంది, పెద్దగా ఉన్నాయి చామ ఆకులు. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి చామకూర పెట్టాను. అవ్వండి 3 దాంట్లో ఎన్ని ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయండి చామకూర అన్నీ.